బయట దయచేసి ఒక 2 నిమిషాలు మీకు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ రండి. అన్నగారా అన్నరండి. మన బలమై నిలిచింది కుట్రలు దళిత క్రైస్తవా నా దళిత క్రైస్తవ గుబులు గుబులుగా దిగులు దిగులుగా బతికించుకున్నా. బయట దయచేసి ఒక 2 నిమిషాలు మీకు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ రండి. అన్నగారా అన్నరండి. అందరూ వేసుకోండి ఒకసారి. మన బలమై నిలిచింది. కులం మారడం మన కులం ఎందుకు మారిపోతుంది. దళిత ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడం వల్ల షెడ్యూల్ క్యాస్ట్ అనేటి దళితులు అనేటువంటి ఈ భారతదేశంలో మొట్టమొదటి ఈ దేశంలో ఏ వర్గము అన్యాయం జరగలేదంటే దళితులు ఎస్సీల వర్గాలకు ప్రెసిడెన్షియల్ రావడం వల్ల ఎస్సీ రిజర్వేషన్ కోల్పోవడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క ఉత్తర్వులు ఓన్లీ ఎస్సీ హిందూయేతరులకు మాత్రం రిజర్వేషన్ వర్తించదు, హిందువులకు మాత్రమే ఎస్సీలకు వర్తిస్తుంది అనేది ఒక దుర్మార్గమైన కుట్రను పన్నడం వల్ల ఈరోజు ఆధిపత్య కులంలో ఉన్న ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్, తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, సహాయ మంత్రి విఎం అయ్యంగార్ యొక్క కుట్రలకు బలైన ఏ జాతి అంటే ఎస్సీ, ఆ దళితులు, దళిత క్రైస్తవులు. కాబట్టి ఈ భారతదేశంలో అన్ని వర్గాలను 4 భాగాలు చేస్తే ఓసీగా, బీసీగా, ఎస్టీగా, ఎస్సీగా భాగాలను కేటగిరీషన్ చేస్తే ఓసీ, బీసీ, ఎస్టీ వర్గాలకు సమన్వయం చేసి ఎస్సీలకు మాత్రము రిజర్వేషన్ మతంలో పోతే ఎస్సీ రిజర్వేషన్ కోల్పోవడము ఇది దుర్మార్గమైన చర్య. ఇది 70 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రశ్నించలేక అనేకమైన కుట్రలు జరుగుతున్నా మౌనంగా దళిత క్రైస్తవులు ఉంటున్నారు. ఈరోజు 70 సంవత్సరాలు జరిగిన కానీ భారతదేశము మత స్వేచ్ఛ అని చెప్తున్న ఆర్టికల్ 25 చెప్తే, భారతదేశము రాజ్యాంగము ఆర్టికల్ 14 సమర్థం చెప్తే, స్వేచ్ఛ చెప్తే అంటరానితనం నిషేధం అని చెప్తున్నా కానీ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ 19 యాక్ట్ చెప్తున్నా కానీ మొట్టమొదటి మూగపైన గొంతుగా దళిత క్రైస్తవులు దళితులుగా ఉన్నారు, ఎస్సీగా చూస్తున్నారు. కాబట్టి విశ్వాసాల పరంగా, ధర్మాల పరంగా అనేకమైన దళితులపైన దాడులు జరుగుతున్నాయి. కానీ మేము అంటున్న దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే గొంతుగా ఉంటుంది. దళిత క్రైస్తవులకు దళితులకు స్వేచ్ఛగా ఉండాలి, దళిత క్రైస్తవులు దళితులకు సమర్థం ఉండాలి, మత స్వేచ్ఛ ఉండాలి. భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పిస్తే, భారత రాజ్యాంగం సమర్థం కల్పిస్తే ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల ఒక వర్గానికి, ఒక కులానికి మాత్రం అన్యాయం చేయడం ఎంతవరకు ఈ సమంజసం ఈ సందర్భంగా తెలుస్తున్నాం. జారీ చేయడం జరిగింది. జారీ చేసిన ఆర్డర్లో ఏముందంటే, ఎవరైతే దళితులు ఉన్నారో దళితులకు మాత్రమే రాజ్యాంగ ఫలాలు, ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందిస్తారన్నది ఆ యొక్క ఆర్డర్ యొక్క సారాంశం. కానీ 1956లో ఎప్పుడైతే సిక్కులు ఉద్యమించి సిక్కులు దళితులైన వారు సిక్కు మతాన్ని స్వీకరించారో వారికి ఒకసారి ఇది 1956లో ఈ యొక్క ఆర్డర్ను సవరించి సిక్కులకు ఈ రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు అందించడం జరిగింది. ఆ తర్వాత 1990లో ఎవరైతే దళితులు బౌద్ధ మతాన్ని స్వీకరించారో ఆ బుద్ధిస్టులకు కూడా 1990లో రాజ్యాంగ ఫలాలు ఇవ్వచ్చు అన్న ఆర్డర్ను సారాంశంతో ఒక ఆర్డర్ను కూడా ఇవ్వడం జరిగింది. బుద్ధులకు ఇచ్చారు, హిందువులకు ఇచ్చారు, తర్వాత సిక్కులకు ఇచ్చారు. ఇంకా మిగిలిన వారు ఎవరు ఉన్నారంటే దళితుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన క్రైస్తవులకు ఈ రిజర్వేషన్ వర్తించదు. తర్వాత దళితం నుంచి ముస్లింలుగా మారిన ముస్లింలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తారు. ఈ 2 వర్గాలు